షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. అంటే ఈ మూవీ మొత్తం మీద చూసిన తర్వాత ఆడియన్గా మీకు ఏమనిపించింది? మీకు బాగా నచ్చిన పర్టికులర్ సీన్ ఏంటి? ప్రతి ఇంటర్వ్యూలో ఇస్తున్నాను, సో ఇక్కడ కూడా చెప్తున్నాను, నా ఫేవరెట్ సీన్ ఇస్ బీరకాయల సీన్. అసలు నాకు ఆ సీన్ ఎంత ఇష్టం అంటే, ఆ సీన్ మేము 15 టేక్స్ చేసామేమో. 15 టేక్స్ చాలా టేక్స్ చేసాము ఆ సీన్ కి. నేను యాక్చువల్లీ అందపైన ఒక బీరకాయ పాడేస్తాను అనమాట. అది నేను నిజంగా కోపంతో పాడేశాను. నాకు నిజంగా కోపం వచ్చింది. నేను అంటే ఫస్ట్ టేక్ అంత కోపం రాలేదు, సెకండ్ టేక్ ఇంత అరే ఓకే సీన్ ఇన్నిసార్లు ఎందుకు, లైక్ ఫస్ట్ సింక్ సౌండ్ కదండి. సో ఆ రోజు కొంచెం రెయిన్ డ్రాప్స్, వర్షం వల్ల కొంచెం క్లియర్ గా వాయిస్ రికార్డ్ కాకపోవడం కానివ్వండి, లేకపోతే సమ్ లైటింగ్, లేకపోతే సమ్ డైలాగ్ ప్రాబ్లమ్ ఫ్రమ్ మై ఎండ్, సమ్ డైలాగ్ ప్రాబ్లమ్ ఫ్రమ్ అందం, సంథింగ్ ఏదో ఒకటి అలా 15 టేక్స్ సంథింగ్ అయిపోయాయి. సో దట్ ఈస్ మై ఫేవరెట్ సీన్. అసలు బీరకాయ తొక్కలు, అసలు ఎన్ని బీరకాయలు పక్కన సెట్ వాళ్ళు ఇంకెన్ని బీరకాయలు మేడం అంటున్నారు, మీరు అన్ని టేక్స్ చేస్తున్నాంగా. సో అండ్ కమింగ్ టు రామకృష్ణ, అండ్ రామకృష్ణ పర్టికులర్ క్యారెక్టర్ గురించి, అండ్ సినిమా మొత్తం మీద కూడా మనోడు చలాకీగా సంథింగ్ ఒక గోలగోలగా ఉన్నట్టు అట్లా ఉండింది. ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ కానీ? ఐ రియలీ ఎంజాయిడ్ రామకృష్ణస్ క్యారెక్టర్. అంటే నిజంగా లైఫ్లో ఎవరైనా అలా ఉంటారా నాకు తెలీదు, బికాజ్ ఐ హావ్ నాట్ సీన్ దట్ క్యారెక్టర్ అమంగ్ మై ఫ్రెండ్స్ ఎనీవేర్. బట్ ఐ రియలీ ఎంజాయిడ్, వెరీ ఫన్ లవింగ్, వెరీ నైస్. ఆ క్యారెక్టర్ ఆర్క్ కూడా చాలా బాగుంటుంది సినిమా ఫస్ట్ హాఫ్లో ఒక రకంగా, తర్వాత హీ విల్ డూ అ లాట్ ఫర్ సావిత్రి, తర్వాత ఎండింగ్లో ఫేట్ యాక్సెప్ట్ చేసి సరే నేను అందంని పెళ్లి చేసుకుంటాను తర్వాత, ఓకే ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద స్టోరీ, బట్ ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఐ రియలీ ఎంజాయ్డ్. అందాన్ని పెళ్లి చేసుకుంటారు అది మన రామకృష్ణ అని చెప్పేసి చెప్పారు, కాకపోతే ఆ తర్వాత జరిగింది వాళ్ళకి ఇంకా చెప్పలేదు కదా. ఓ యా యా, అది మెయిన్ పాయింట్ కదా. యా, ప్రీ క్లైమాక్స్ చెప్పారు, ఇంకా క్లైమాక్స్ చెప్పలేదు. అందుకే నేను యాక్చువల్లీ అందుకే ఐ స్టాప్ మై సెల్ఫ్. ఓకే. అండ్ సో మీరు మోడల్గానే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే యాజ్ అ యాక్ట్రెస్గా ముందుకెళ్ళాలనుకుంటున్నారా? విచ్ వన్? లేదండి, ఐ థింక్ ఐ డన్ ఎనఫ్. ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చేసాను. సో వచ్చేసారా? ఓకే. సో I don't intend on continuing modeling anymore, so I'm happy being in track. సరే, మరి రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత అయినా కానీ ఈ మూవీ చూసిన తర్వాత వాట్ యూ గాట్ అనే బెస్ట్ అప్రిసియేషన్? దేవి థియేటర్లో నేను సినిమా చూశాను అనమాట. సో నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళాను. సో జస్ట్ నా రో వెనకాల ఒక తాతగారు కూర్చున్నారు అనమాట. సో ఇంటర్వెల్ టైంలో రికగ్నైజ్ చేయలేదు. సరే మొత్తం సినిమా చూసేసాము, ఇంకా మేము ఫ్రెండ్స్తో ఇలా వెనకని తిరిగి వెళ్ళిపోతుంటే ఆ తాతగారు నన్ను రికగ్నైజ్ చేసి అమ్మ సావిత్రి అన్నారు. అంటే నా పేరు తెలియదు కదా. అది నా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. అంటే ఆడియన్స్కి నేను అంత నమ్మించాను, అంటే నా క్యారెక్టర్ నా నిజం పేరు అన్నట్టు. ఇంకా దానికన్నా హ్యాపీనెస్ ఒక యాక్టర్కి ఇంకేం కావాలి. సో అలా పిలిచి తర్వాత చెప్పండి సార్ అంటే చెప్పారు, అమ్మ అసలు ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు రావట్లేదు, అసలు సావిత్రి నీ క్యారెక్టర్ని చూస్తుంటే ఆయన పల్లెటూరులో ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చే ముందు ఆయన ఇంటి పక్కన కూడా ఇలాగే డ్రెస్ అయ్యి ఇలాగే మాట్లాడుతూ ఇలాగే చాలా కామ్గా కన్ఫ్యూజ్డ్గా ఇలాగే ఉండేవాళ్ళంట ఆ టైంలో. సో ఐ థింక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ మూవీకి మీ యాక్టింగ్ విషయంలో మీకు క్రిటిక్ టైప్లో మీరు చెప్పిన ఒపీనియన్ ఎవరు చెప్పారు ఏంటి? అంటే అవునండి, ఇస్తూ ఉంటారు ఫీడ్బ్యాక్. సో యాజ్ అన్ యాక్టర్ పొగడం ఓకే, ప్రేజ్ చేయొచ్చు, కానీ నేను ఎలాంటి మనిషి అంటే సరే ప్రేజ్ అయితే అందరు చేస్తారు, ఫీడ్బ్యాక్, యాక్చువల్ ఫీడ్బ్యాక్ అని కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను వాళ్ళతో కూర్చొని నేను వాళ్ళ సరేలే అవన్నీ చెప్తారు, కానీ నిజం చెప్పండి అంటే వాళ్ళు నాకు కొన్ని పాయింట్స్ చెప్పారు. అరే నువ్వు ఈ సీన్లో ఇలా ఎందుకు చేసావు, మేబీ ఇలా బికాస్ దట్ ఈస్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మనం యాక్ట్ చేస్తున్నప్పుడు యాజ్ అన్ యాక్టర్ మేము చాలా టెక్నికల్గా ఆలోచించి సరే మనం ఇలా కూడా చేయొచ్చు అన్నట్టు మనం చేసేస్తాం, కానీ ఆ పాయింట్ అనేది మన ఎమోషన్ అనేది ఆడియన్స్ వరకు అసలు టచ్ అయిందా, అసలు వెళ్ళిందా, అది మనం ఆడియన్స్తో మాట్లాడే హూ ఎవర్ ఆర్ ద ట్రూ క్రిటిక్స్ వాళ్ళ ద్వారానే తెలుస్తుంది మనకి. సో వాళ్ళు ఫీడ్బ్యాక్స్ అయితే ఇచ్చారు, అండ్ ఐ థింక్ ఐ విల్ ఇంప్లిమెంట్ దాట్ ఇన్ మై నెక్స్ట్ ఫిలిం. సో నైస్. అండ్ వాట్స్ నెక్స్ట్? I am working on few scripts, so let us see. ఏదైనా నడుస్తూ ఉందా? Maybe, yeah, no, maybe. ఓకే. అండ్ సో మీరు మోడల్ ఫిజిక్లో ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఈ ఫిజిక్తో కాకుండా ఇంకొంచెం బల్క్ అవ్వడానికి ఏమన్నా అట్లాంటివి ఏమన్నా ఉందా? Yeah, of course. అంటే I am working on it. So
మోడలింగ్ ఇస్ అ డిఫరెంట్ వరల్డ్ అండి కంపేర్ టు యాక్టింగ్. దాంట్లో వాళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారు. ఇన్ఫాక్ట్ ఐమ్ లవ్వింగ్ యాక్టింగ్ ఫర్ దిస్ రీజన్. నాకు నచ్చింది తినొచ్చు, అసలు ఏమి రెస్ట్రిక్షన్స్ లేదు. అంటే మీరు మోడలింగ్ లో ఎట్లా డైట్ చేసేవాళ్ళు అసలు? అరే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి. నా ముందే ఎంత ఫుడ్ పెట్టినా నేను తినేస్తాను, కానీ నేను చాలా కంట్రోల్ చేసుకునేదాన్ని బికాస్ ఆఫ్ కోర్స్ కదా. కానీ ఇప్పుడు నేను అన్ని తినేస్తాను. ఓకే, యా, ఐ లవ్ ఈటింగ్. అమ్మయ్య, యాక్టర్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఒక మోడల్ గా. మీకు మాత్రం అదే బెస్ట్ బెనిఫిట్ అనుకుంటా. ఏంటి ఏం తింటారు బాగా? నేను వెజిటేరియన్, సో వెజ్ ఫుడ్లో నేమైతే వెజ్ బిర్యానీ, స్వీట్స్, ఐ లవ్ స్వీట్స్, మైసూర్ పాకం, గులాబ్ జామున్, ఎవ్రీథింగ్, పరాఠా, ఘీ పరాఠా, పంజాబీ ఫుడ్, ఎవ్రీథింగ్ ఘీ, ఇంకా పచ్చి పులుసు అండ్ పెరగన్నం, ముద్దపప్పు, ఆలూ ఫ్రై, ఇంకా ఎందుకులే. వెజ్ రెస్టారెంట్ ఎవరన్నా కానీ ప్రమోషన్ గా అంటారండి, అయ్యా ప్రమోట్ చేసేస్తారు. దోశ, ఇడ్లీ, వడ. ఓకే, మీ ముందు ఒక ఫుల్ మీల్స్ థాలి పెట్టేస్తే తప్పక్కన లేపేస్తారు అనుకుంటా. తింటాను కదా, తింటాను. ఓకే, నైస్ అండి. ఏంటంటే సావిత్రి అనే క్యారెక్టర్తో మీరైతే మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశారు. స్క్రీన్ ప్రెజెన్స్ వాస్ రియలీ ఆసమ్. అండ్ ఇంకా బోల్డ్ అని మంచి మూవీస్లో రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ద ఫైనల్ క్వశ్చన్ ఈస్, హూజ్ యువర్ ఫేవరెట్ హీరో? ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది? I think my all-time favorite hero is Mahesh Babu Garu. I am a huge fan of Mahesh Babu Garu. It's my dream to work with him. In fact, నేను ఒక చిన్న యాడ్ లో వర్క్ చేశాను మహేష్ బాబు గారితో. యా, కానీ అదొక చిన్న యాడ్. సో ఏం యాడ్ అది? ఏదో మ్యాట్రిమోనీ, ఇట్స్ మ్యాట్రిమోనీ యాడ్. ఓకే, వర్క్డ్ ఇన్ మ్యాట్రిమోనీ యాడ్, కానీ అది యాడ్ కదా. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక మూవీలో వర్క్ చేయాలి మహేష్ బాబు గారితో. అది ఓకే. ఇంతకు యాడ్స్ అంటే ఇప్పటివరకు ఎన్ని చేశారు? దట్ ఈస్ ఓన్లీ, అదే నా ఫస్ట్ యాడ్. యా, ఓకే, నైస్ అండి. తనకైతే తెలుగు ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్ వచ్చేసింది సావిత్రి గారి రూపంలో. నైస్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మౌనిక. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.